హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. మన ఏపీలో అక్రమ కేసులు విపరీతంగా పెరిగిపోయాయన్న విషయం కోర్టులు ఎప్పుడూ గమనించాయి. కొన్ని రాజకీయ కక్షల ద్వారా పెట్టిన కేసులంటూ డైరెక్ట్ గానే పోలీసులకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవి గనక రాజకీయ కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా హింసించడానికి పెట్టిన కేసులైతే మీరు తగు చర్యలకు సిద్ధపడాలి అంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇష్టం వచ్చినట్టుగా బిఎన్ఎస్ 111 యాక్ట్ కేసుని పెట్టేసి తీసుకొస్తున్నారు. సార్ అది దేనికి వర్తిస్తుందో కూడా మీకు తెలియకుండా సోయి లేకుండా ఉన్నారా అంటూ కూడా కోర్టులు అడిగినాయి. అయినా కూడా మన ఏపీ పోలీసులకి కొద్దిగంటే కొద్ది కూడా రాలేదన్నమాట. సో ఈ క్రమంలోనే మనందరికీ తెలుసు జత్వాని అనే ఒక ఆవిడ హీరోయిన్ అంటారు, ఆర్టిస్ట్ అంటారు, ఇంకోటి అంటారు. ఆవిడ బతుకు నేను ఇప్పటి వరకు ఎక్కడ ఒక సినిమాలో కానీ ఒక చిన్న షార్ట్ ఫిలిం లో కూడా ఆవిడ నేను చూడలా. నాకు తెలిసి ఐటమ్ సాంగ్స్ డాన్స్లు వేసుకుంటా ఉండేదేమో కానీ నేనైతే చూడలా. సో ఎవరైనా చూస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి. మేడం గారు జత్వాని అనే ఒక జూనియర్ ఆర్టిస్టు ఇలాంటి పిచ్చి కేసుల్లోనే ఆవిడ బ్లాక్ మెయిలింగ్, అదేవిధంగా ఎక్స్ట్రాక్షన్, ఇలా చాలా కేసుల్లో ఆవిడ ఉందని చెప్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని పెద్ద హీరోయిన్ గా పోర్ట్రే చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద పోలీసు ఎస్పీ రేంజ్ ఆఫీసర్స్ ని ముగ్గురిని సస్పెండ్ చేసి ఇంకొక సీనియర్ పోలీస్ ఆఫీసర్ పిఎస్ఆర్ పై పెట్టిన కేసుని తీవ్ర స్థాయిలో ఖండించింది కోర్టు. ఎలా ఖండించింది? ఈవిడ జత్వాని అనే ఆవిడ పైన ఇంకొక అతను కుక్కల ఆయనపై కేసు పెట్టాడు. ఆ కుక్కల పెట్టిన కేసు తప్పంట. ఇప్పుడు జత్వాని అంటే అమాయకురాలంటూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పక్కన పెట్టుకొని ఏమని, ఆవిడ అమాయకురాలండి, ఈయనే పెద్ద కొవ్వట్టండి, అన్ని చేసింది ఈయనేనండి, ఈయన ఆవిడని తీసుకొచ్చి పాపం హింసించాడండి, ఈయన పెట్టిన హింసలకు ఆవిడ తల్లడిండి పోయిందండి అంటూ వాదనలు వినిపించడానికి ట్రై చేశారు. అయితే హైకోర్టు ఆవిడ అమాయకురాలని నిర్ధారించడానికి నువ్వెవడవి అని అడిగింది. అంటే ఇప్పుడు జత్వాని అనే ఆవిడ అమాయకురాలని నిర్ధారించడానికి పోలీసులు ఎవరు, లాయర్లు ఎవడు, దాన్ని అమాయకురాలా అమ్మాయి కాదా అని నిర్ణయించాల్సింది ఎవరు? కోర్టులు. కేసు పెట్టిన ప్రతి ఒక్కడు నేను అమాయకున్నే అనే చెప్తారు. నువ్వెవడవయ్యా వాళ్ళ అమాయకురాలని చెప్పడానికంటూ కోర్టు అడిగిందంట. అయితే జస్టిస్ మడవల్లి లక్ష్మణరావు ఈ ఇద్దరు కలిసినటువంటి ధర్మాసనం ఇటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులు ప్రొడ్యూస్ చేసినటువంటి ఆధారాలు ఏవి పని చెయ్యవు. నిందితులంతా పోలీస్ ఆఫీసర్స్ పైన కేసులు పెట్టుకుంటా పోతే చివరికి పోలీసు వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఇంకా పోలీసులే కనుక నిజంగా జడ్జిమెంట్ ఇచ్చి ఆ అమ్మాయి నిరపరాధిని నిరూపించి వాళ్ళే తీర్పిచ్చేసి వాళ్ళే ఆ అమ్మాయిని వదిలేసే విధంగా ఉంటే ఇక కోర్టులో మేమెందుకు అంటూ జడ్జి గారు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలు తప్పుడు కేసా కాదా అన్నది మేము తెలుస్తామని కోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. నువ్వు ఎవడో చెప్పడానికి అంది. ఆ విషయం చెప్పాల్సింది పోలీసులు, ప్రభుత్వం కాదు. ఆ విషయం గవర్నమెంట్ ప్రోత్సాహంతో, ఎందుకంటే ఈ కేసులో అటెండ్ అయింది గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మణ్ నారాయణ. ఆయనకి చెప్తూ ఉంది ఈ కేసు తప్పుడుదా నిజమా అని చెప్పాల్సింది పోలీసులో గవర్నమెంట్ కాదు, మేమున్నాం భయ్యా ఇక్కడ అని చెప్పింది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ పై కేసులో హైకోర్టులో ఘాటు వ్యాఖ్యలు అంటూ వార్త. జత్వానిపై పెట్టింది తప్పుడు కేసు అని ఎలా చెబుతారయ్యా మీరు అని అడిగింది. ఎవరు అమాయకులో ఎవరు కాదో చెప్పాల్సింది కోర్టులే, మీరు కాదు. మీరు ఎలా అమ్మాయి అమాయకురాలని చెప్తారని అడిగింది. పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయటమే. మీ పని ఏంది? దర్యాప్తు అనేది చేసి ఇది దర్యాప్తులో తేలింది అని షార్ట్ షీట్ ఫైల్ చేయడం తప్పించి ఏమీ లేదు. ఓకే, ప్రతి నిందితుడు తనపై పెట్టింది తప్పుడు కేసే అని అంటా ఉంటారు. అర్థమైందా? నువ్వు ఇంతకాలం సీనియర్ గా ఉన్నావు, నువ్వేం సీనియర్ అయ్యా? ఏ నిందితుడైనా నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడేంటి? నా పైన పెట్టింది తప్పుడు కేసే అంటాడు ప్రతి నిందితుడు. అది తేల్చాల్సింది మేము, కోర్టులు, మీరు కాదు. పోలీసులు కేసు పెట్టిన వాళ్ళే తిరిగి పోలీసుల పైన కేసు పెడితే దానికి ఒక అంతంటూ ఉండి తీరుతుందా? ఇది ప్రమాదకరం. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. ఎవరినో సంతృప్తి పరిచేందుకు ఇలాంటి కేసులు పెట్టడం సరికాదు. మీరంతా కలిసి ఎవరినో సంతృప్తి పరచడం కోసం ఇటువంటి దొంగ కేసులు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటూ కోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది భయ్య. అంటే అర్థం చేసుకోండి, కోర్టులు చూడకుండా ఉంటాయి అనుకుంటారు. అంత ఊరు పేరు తెలియని
ఒక అమ్మాయిని సూపర్ హీరోయిన్ గా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం జిందాల్కి ఆపాదించి ఆ తర్వాత దానిలో కొంతమంది కుక్కల విద్యాసాగరు ఇంకో మంది కలిసి ఈవిడ పైన మళ్ళీ కేసు పెడితే ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పోలీసులు ఎందుకు తప్పు చేసావని అడిగితే దానికి కొంతమంది రాజకీయ నాయకులు వెనక చేరి ఆవిడ తప్పు చేయలేదని చెప్తే దానికి వీళ్ళంతా కలిసి ఆవిడ తప్పు చేయలేదని పోలీసులు వీళ్ళంతా చెప్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. అసలు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే 100 మంది సాక్షులని మేము విచారించి ఈ జత్వాని అమాయకురాలని తేల్చామన్నారు. 100 మంది సాక్షుల్ని వీళ్ళంతా విచారించారంట. అయితే కోర్టు ఒకటే మాట్లాడింది, 100 మంది సాక్షుల్ని విచారించడానికి ఇదేమన్నా రాజీవ్ గాంధీ మర్డర్ కేసా ఏంటి, భలే చెప్తున్నారే క్యామిడీలు అన్నట్టుగా కోర్టు చెప్పిందంట. బెయిల్ మంజూరు చేస్తూ పిఎస్ఆర్ గారికి కొన్ని కఠినమైన నియమాలు కూడా పెట్టింది. అయినప్పటికీ కూడా ఈ కోర్టు కరెక్ట్ గా స్పందించింది. ఎందుకంటే దొంగ పోలీసులకి దొంగ ప్రభుత్వ నాయకులకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తూ దీంట్లో ఎటువంటి తప్పు ఉందని తెలిసినా కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని సైడ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ జత్వాని అనే అమ్మాయి ఆర్టిస్ట్ అని చెప్పుకుంటది కానీ ఏ సినిమాలు లేవు. నెంబర్ 2, ఈవిడ పైన వేరే వేరే స్టేట్ లో ఢిల్లీలో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల గురించి ఎవడో పట్టించుకోడు. ఈవిడ పెద్ద ఉత్తమరాలు అన్నట్టు వాళ్ళ అమ్మతో వచ్చి మీడియా ముందు ఏడుస్తూ ఉంటది. నాకు తెలిసి మన పొలిటీషియన్స్ లో ఎవరో ఆ అమ్మాయికి బాగా దగ్గరగా ఉన్నట్టున్నారు. వాళ్ళంతా కలిసి ఒకరొకరు కలిసి ఇలా బుక్ చేద్దామని కేసు పెట్టి బుక్ చేస్తున్నట్టున్నారు. అంత దగ్గరగా ఉన్న పొలిటీషియన్ లో పెద్ద వ్యక్తి ఎవరై ఉంటారంటారు? ఎందుకంటే అంత బ్యాకప్ లేకుండా ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఆవిడ, కలకత్తాలో ఉన్న ఆవిడ, ఇంకో దగ్గర కేసు ఉన్న ఆవిడ ఆంధ్రాలో తీసుకొచ్చి జిందాల్ సంస్థ అధినేతకి లింక్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో 3 ఐపీఎస్ ఆఫీసర్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే మరి ఆవిడికి ఎంత నెట్వర్క్ ఉందంటారు? ఆ కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసును కూడా పరిశీలించమని చెప్పింది. ఇంతకీ కుక్కల విద్యాసాగర్ ఆవిడ బ్లాక్ మెయిల్ చేసి తన ఆస్తులు రాయించుకుందని కేసు పెట్టాడు గతంలో, ఫోర్జరీ సంతకాలు చేసిందని. ఆ కేసును కూడా విచారిస్తారు ఇప్పుడు. పాపం జత్వాని మేడం గారిని తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారి ఆడుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.